ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతలా ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వారికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతలా ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వారికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతలా ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వారికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతలా ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వానికి అవసరం, వాడు బీదోడు వారికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు.